అమ్మా రవి రవి రాజేంద్ర రవి ఏమైందిరా ఏమైంది చిట్టి చిట్టి నా బిడ్డ చిట్టి అమ్మా రవి చిట్టి రాజేంద్ర రవి 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 చిట్టి 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 రేయ్ 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 ఈ కాంతమ్మ ప్రాణాలతో ఉండగా నా మనవరాల మీద ఈ కూడా వాళ్ళనివ్వనరా చిట్టి 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 అయ్యో అయ్యో నా కుటుంబం మొత్తాన్ని చంపేశారు కదరా నా కొడుకుని నా కోడల్ని కూడా చంపేశారు కదరా చిట్టి 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 నీకు నేనున్నాను చిట్టి నీకేం కాదు అయ్యో భగవంతుడా ఎందుకు ఇంత శిక్ష వేశావు భగవంతుడా చిట్టి నీకేం కాకుండా నేను చూసుకుంటాను నేనున్నాను రా 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 నా బిడ్డ జాగ్రత్త నా బిడ్డ నీ బిడ్డకేం కాదు నీకు ఏం కాదు నీకు నేనున్నాను చిట్టి చిట్టి నా బిడ్డ ఇప్పుడే తీసుకొస్తాను చిట్టి ఇదిగో నీ బిడ్డ నా బిడ్డ జాగ్రత్త చిట్టి జాగ్రత్త నా బిడ్డ జాగ్రత్త ఏం కాదు నేనున్నాను కదా నేనున్నాను నేను చూసుకుంటాను చిట్టి చిట్టమ్మను తొక్కిచ్చేద్దాం పద 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 చిట్టి 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 చిట్టి
చిట్టి చిట్టి చిట్టి అయ్యో చిట్టి 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 రవి 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 రవిచంద్ర రవి అయ్యో అయ్యో రవి రవి లేవరా రవి రవి చూడు చూడరా చూడు నీ బిడ్డను చూడరా రవి 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 చూడరా రవి రవి అయ్యో రవి రవి చిట్టి మీ చావు కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టను నామరూపం లేకుండా చేస్తాను రై పోతరాజు పోతరాజు భాస్కర్ నీకు నిజంగానే ఉద్యోగం వచ్చిందా? లేకపోతే అబద్ధం చెప్తున్నావు అనుకుంటున్నావా? ఏమో అత్త, నేను చదివిన చదువుకి ఏ వాచ్మెన్ ఉద్యోగం వస్తుంది తప్ప పెద్ద ఉద్యోగం ఎలా వస్తుంది? ఆ వచ్చిన డబ్బులతో మనల్ని ఎలా పోషిస్తారా అని. ఏ నా సంపాదన మీద నా మీద నమ్మకం లేదంటే నీకు? నమ్మకం ఉండేరా లేదంటే నీ పుట్టిండి పో. ఎందుకు ఊరికి నచ్చాడతావు? నా బాధ ఏంటో నీకు అర్థం కావట్లేదు భాస్కర్. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మా అమ్మో చిట్టమ్మో ఎవరో ఒకరు ఆదుకుంటారు, ఆదరించి కన్నీళ్లు తుడుస్తారు. అదే దూరంగా వెళ్ళిపోతే నాన్న వాళ్ళు లేక నాన్న బాధలు పడాల్సి వస్తుందన్న భయంతో అడుగుతున్నాను. నువ్వేం భయపడక్కర్లేదు. కాసేపట్లో ఆటో వస్తుంది, ఎక్కి ఉంటే బస్ స్టాండ్కి వెళ్తాం. ఆ తర్వాత నేరుగా విశాఖపట్నం వెళ్ళిపోతాం. దర్జాగా బతికేచ్చు. నీకు నా పిల్లలకి ఏ లోటు రానివ్వను, సరేనా? సరే భాస్కర్, నీ మాట నమ్మకపోతే ఇంకెవరి మాట నమ్ముతాను? నమ్మక తప్పుతుందా? ఇది ఆటో. అమ్మ ఎక్కవే నెలగి జాత అన్నిటి ఎక్కడికి వెళ్తుంది ఇది? ఇదేంటి ఎలా పరిగెడుతుంది? నీలో ఓరి బాబాయ్, సిట్టెమ్కి ఇచ్చిన డబ్బులన్నీ నేనే కొట్టేయనని కాంతమ్మ తెలుసుకున్నట్టుంది. అందుకే మమ్మల్ని ఎత్తుక్కుంటే ఎంట పడుతుంది. ఆగండి ఆగండి. చిట్టి
అయ్యో అయ్యో చిట్టి 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 అయ్యో చిట్టమ్మా చిట్టి చిట్టి ఏమైంది చిట్టి ఏమైంది చిట్టి చిట్టి చిట్టమ్మా లే 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 చిట్టమ్మా ఇక్కడే ఉన్నావా నన్ను కుక్కను కొట్టిన కూడా చంపేద్ది రేయ్ అయ్యో చిట్టి చిట్టి ఏమైంది చిట్టి నీకేం కాదు నీకు నేనున్నా ఎవరైనా ఉన్నారా చిట్టి చిట్టమా ఈ రక్తం ఏంటి చిట్టి చిట్టి ఇదిగో డ్రైవర్ నువ్వు పోనే అది వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది లేవే మన విశాఖపట్నం వెళ్ళాక ఫోన్ చేసి పిలిపిద్దాంలే వచ్చేద్ది ఇదిగో డ్రైవర్ అన్న నువ్వు పదా పోనే అయ్యో భగవంతుడా నా చిట్టికేం కాకూడదు చిట్టి నీకేం కాదు నేను బతికించుకుంటాను చిట్టి భాస్కరు మన చిట్టమ్మ చిట్టినెవరో పొడి చేశారు భాస్కరు చిట్టమ్మ చావు బతుకుల్లో ఉంది భాస్కరు అయ్యో ఈ కాంతమ్మ కొడుకు కోడల్ని చంపిన వాళ్ళని ఈ కాంతమ్మ వదిలిపెట్టదురా ఒక్కొక్కరిని ముక్కలు ముక్కలుగా నరికేస్తుంది ఏ రోజుకైనా మీ చావు నా చేతుల్లో ఉంది చిట్టి నీకేం కాదు చిట్టి నేనున్నాను చిట్టి నేనున్నాను చిట్టమ్మా చెప్పు చిట్టి నేనున్నాను చిట్టి నేనున్నాను చిట్టి నీకేం కాదు చిట్టి అక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళాలి దేవత సర్పాలకి అయ్యో నువ్వేం మాట్లాడుతున్నావు చిట్టి నీకేం కాదు చిట్టి ముందు హాస్పిటల్కి వెళ్దాం లేకు వదినలే వదిన నే సరిపోదు ఒక్కసారి చెప్పు నీకేం కాదు అలాగే చిట్టి అలాగే అర్థమైంది కదా నేను ప్రాణాలతో ఈ భూమి మీద ఉండలేకపోయినా నా బిడ్డ మాత్రం మా వంశాచారాన్ని పూర్తి చెయ్యాలి అలాగే చిట్టి అలాగే దాని చేతుల మీదుగానే దేవనాగులకి విముక్తి కల్పించాలి అలాగే నువ్వు చెప్పినట్టు చేద్దాం హాస్పిటల్కి వెళ్దాం లేదంటే మొత్తం నాశనమైపోతుంది అతను నాశనమైపోతుంది అయ్యో చిట్టి నేను మాటిస్తున్నాను చిట్టమ్మా నా ప్రాణం పోయే లోపు నీ కూతురుతో ఆ పుట్ట దగ్గర పూజ జరిపిస్తాను నీ వంశానికి ఉన్న అరిష్టాన్ని తొలగిస్తాను నన్ను నమ్ము పద చిట్టమ్మా హాస్పిటల్కి వెళ్దాం చిట్టమ్మా లే చిట్టి లే జాగ్రత్త లే నెమ్మది చిట్టి నెమ్మదిగా జాగ్రత్త రా హాస్పిటల్కి వెళ్దాం అయ్యో ఎవరైనా ఉన్నారా అయ్యో చిట్టి ఎవరు లేరేంటి చిట్టి ప్లీజ్ చిట్టి హాస్పిటల్కి వెళ్దాం
చేసే అన్యాయాలు, అక్రమాలు, అవినీతి పనులు చూడలేక మనశ్శాంతి కోసం ఇంతకాలం తీర్థయాత్రలకు వెళ్ళొచ్చాను. ఈలోపు జరగరాని ఘోరాలన్నీ జరిగిపోయాయన్నమాట. అవునండి, నేను చేసిన పాపాలే శాపాలై మన బిడ్డని మనకి దూరం చేశాయి. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం భార్య గారు? పాముకి పాలు పోసి పెంచినట్టు ఆ పోతురాజుకి ఆశ్రయం ఇచ్చారు. వాడు కూతురు కలిసి మన జీవితాలనే సర్వనాశనం చేశారు. ఇక మిగిలింది మన కొడుకుకి కోడలికి తీపి గుర్తైన ఈ బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదండి. అవునండి, ఇంటి నిండా మనుషులతో కళకళ్ళాడిన ఆ ఇల్లు ఈరోజు వారసులెవరూ లేకుండా వెలవెలబోతుందండి. నా బిడ్డ జ్ఞాపకాలతో నిండిన ఆ ఇంట్లో నేనుండలేను. వేరే ఊరు వెళ్ళిపోదామా? సరే భార్య గారు, మీ నిర్ణయమే నా నిర్ణయం. పదండి. పాపాలు చేసింది, ద్రోహాలు చేసింది మీరు కాదు కాంతమ్మ, నేను. అందుకే మా వంశంలో ఏ ఒక్కరూ మిగల్లేదు. 25 ఏళ్ల తర్వాత కలిసిన నా అన్న కూతురు 25 రోజులైనా గడవక ముందే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయింది. నన్ను, మా అమ్మని ఒంటరి వాళ్ళని చేసేసింది కాంతమ్మ. బాధపడకండి బాబు గారు. వాళ్ళ ప్రేమను పొందే అవకాశం మనకి కొద్ది రోజులు మాత్రమే ఉన్నట్టుంది. అందుకే ఆ దేవుడు అర్ధాంతరంగా తీసుకెళ్ళిపోయాడు. లేదు, నా బిడ్డని చంపిన ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టను. ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఎక్కడా పోతురాజు, ఎక్కడా చింతామణి? అది తెలిస్తే మీదాకా ఎందుకు బాబుగారు? నేనే చంపేస్తాను. కానీ ఆ ఎదవులు ఊరొదిలిపెట్టి వెళ్ళిపోయారంట. కానీ ఏదో ఒకరోజు నాకు దొరుకుతారు. నా చేతుల్లోనే చస్తారు. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది వాళ్ళని చంపడం గురించి కాదండి, పాపని పెంచడం గురించి. కరెక్ట్గా చెప్పావు. మన జీవితాలన్నీ కష్టాలు, కన్నీళ్లతోనే గడిచిపోయాయి. కానీ నా మనవరాలి జీవితం మాత్రం అలా జరగడానికి వీల్లేదు. యువరాణిలాగా పెరగాలి. అష్టైశ్వర్యాలతో, అష్టభోగాలతో ఆనందంగా జీవించాలి కాంతమ్మ. ఇలా అడగాల్సి వస్తున్నందుకు నన్ను మన్నించండి. ఎంత మాట బాబుగారు, మిమ్మల్ని మన్నించేంత వాళ్ళమా? ఏం అడగాలనుకుంటున్నారో నిర్మోహమాటంగా అడగండి. నా అన్న బిడ్డల్ని నేనెలాగో పెంచలేకపోయాను. కనీసం నా కూతురునైనా పెంచే అదృష్టాన్ని కల్పించండి.